ఏసేపు పాపం చేయలేదు కనుక ఖచ్చితంగా ముందుకెళ్తున్నా రక్షించబడతాడు ఏసేపు, అది మనం చూద్దాం. కానీ ఇక్కడ మనం ఒకసారి ఆగితే పాపం వల్ల వచ్చే జీతం మరణము కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపం చేసేది. నేను చేయలేదని చెబితే మనం ఎవరి అబద్ధికులు చేసినట్ట, దేవుడి అబద్ధికులు చేసినట్టు. కాబట్టి మనం పాపం చేశాము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఇప్పుడు ఈ మరణం రాకుండా ఉండాలంటే, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని అంగీకరించాలి, అంతేనా? ఇంకేమైనా ఉందా? యేసు ప్రభువుని మనము కోరుకుంటే, యేసు ప్రభు గారు ఎందుకు కోరుకోవాలంటే యేసు ప్రభు గారు మనకి చాలా చేశారు. దాంట్లో రెండు చెప్తారు. ఒకటి ఏంటంటే మ్రాను మీద తన శరీరాన్ని వేలాడదీశాడు, రెండోదిగా మ్రాను మీద తన రక్తాన్ని చిందించాడు. అది ఇప్పుడు ఎవరు కోరుకోవాలి? మనము ఆయన దేహాన్ని, ఆయన రక్తాన్ని అనట్లే, యేసు ప్రభు వారినే కోరుకుంది. ఎందుకు? యేసు ప్రభు వారు ఇవన్నీ చేశాడు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఈ మరణానికి మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం పాపం చేస్తున్నాము, తదుపరి నెక్స్ట్ మరణమే. ఆ మరణం నుండి మనం రక్షించబడాలి అంటే ఈ మరణాన్ని కూడా మింగివేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఈ మరణాన్ని గద్దించిన వాడు, దాని కోపం పీకిన వాడు ఒకడు ఉన్నారు. ఎవరైనా యేసు ప్రభు వారు. చెప్పండి, ఎవరైనా యేసు ప్రభు వారు ఏం చేశారు? ప్రకటన గ్రంథం 1:6 చదవండి త్వరగా. ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించారు. దేనిని విడిపించారంటే యేసు ప్రభు వారు మన పాపములను దేని ద్వారా? ఆయన రక్తం ద్వారా. ఆయన రక్తం అంటే ఎవరు రక్తం అంటే ఇక్కడ కోడలు యాక్టివ్, మేకల యాక్టివ్ రక్తము కాదంట. ఎవరు రక్తం ఇది? యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము కదా. మీకు పోతే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మన పాపం విషయమై చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత లభించింది. ఇప్పుడు చెప్పండి, పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణము. ఆ మరణం మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలమ్మా? రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 చదవండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అర్థమైందా? ఇప్పుడు నీ పాపాలు క్షమించబడాలి అన్నా, నువ్వు మరణానికి వెళ్ళలేకుండా నువ్వు ఏం చేయాలా? హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఏమని విశ్వసించాలి? ఆయనలాగా వల్ల నేను తిరిగి లేస్తాను, ఆయనలాగా వల్ల నేను తిరిగి పరలోకానికి వెళ్తాను అనేటంటే మన హృదయంలో విశ్వసించాలి. అప్పుడు ఏం కలుగుతుంది? మనకి నీతి కలుగుతుంది. నీతి కలగడం ద్వారా నీతి మంతులు ఎక్కడ ఉంటారండి? నీతి మంతులు పరలోకంలోనే ఉంటారు, నరకంలో ఉండరు. నీతి మంతులకి నరకంలో చోటు లేదు. ఎవరికంటే నరకంలో చోటు? పాపులకి మాత్రమే నరకంలో చోటు. అర్థమైందా? నీతి మంతులు ఎక్కడ ఉంది చోటు? పరలోకంలో ఉంది. ఇప్పుడు నీతి మంతులుగా చేయబడే వారు ఒకే ఒకరు ఉన్నారు ఈ లోకంలో. ఎవరైనా యేసు ప్రభువే. మీకు అర్థం కాలేదా? మనల్ని నీతి మంతులుగా చేయగలిగిన వారు ఈ లోకంలో ఒకే ఒకరు ఉన్నారు, ఇంకా సజీవుడై ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే వాక్యం వింటారా? అబద్ధమా? ఆయన గొంతు ఎంచుకుంటున్నారు, చుట్టుకుంటున్నారు, పై చూడండి. అవును, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు ఏంటి మీరు ఇంట్రెస్ట్ నిలబడి ఎలా కిష్టం
ఉందా ఇంట్రెస్ట్? విని కాదు, పై చూడు, పై చూడండి. చెప్పు. మీకు అర్థమవుతుందా? సువార్త మొదటి యోహాను రాసిన మొదటి సువార్త మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏముంది? మన పాపం మనం ఒప్పుకొని కదా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలను పవిత్రులుగా చేయదు. పవిత్రత గురించి, పాపం గురించి వచ్చింది కాబట్టి నేను 2 విషయాలు చెబుతున్నా. ఇప్పుడు మనం పవిత్రులు అయ్యామా అవలేదా? నేను పవిత్రులు కాలేదా ఉన్నారా? ఇప్పుడు మనం పవిత్రులు కదా, ఎవరి వల్ల పవిత్రులు అయ్యాము? అంగీకరించడం ద్వారా పవిత్రులు అయ్యాము. అసలు యేసు ప్రభువు ఏం చేశారు? శిలువలో మరణమవుతూ వచ్చి రక్తాన్ని చెందించి మనకు తిరిగి లేచారు. అర్థమైనందుకు మనం పవిత్రులకు వచ్చేసేయండి. ఇప్పుడు యేసేపు దగ్గర రండి. ఇప్పుడు యేసేపు ఆవిడతో పాపం చేయడానికి ఇష్టపడ్డా ఇష్టపడలేదా? ఇష్టపడలేదు. ఎందుకని? నేను నా పవిత్రతను కాపాడుకోవాలి. ఎందుకని? నాలో ఏముంది? దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడిని నేను దేవుణ్ణి ప్రేమించేవాడు కనుక నేను ఈ పాపాన్ని చేయలేదు. ఒకవేళ ఈ పాపం చేయటము దేవుని దృష్టిలో నేను దేవుని విరోధముగా చేయలేదు, దుష్కార్యమైనది అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా గమనించవలసింది ఏంటంటే, పాపం నుండి మనం పవిత్రులమయ్యాము, పరిశుద్ధులమయ్యాము. మనలో పాపం లేదు, పాపాన్ని తీసివేసే దేవుడు. ఇకపోతే మనలో ఏముంది? ఇప్పుడు పవిత్రత ఉంది. ఈ పవిత్రత మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. బస్సు ఎక్కాము, టికెట్ ఇస్తాను, 0 ఫేర్ టికెట్ ఇచ్చినా సరే జగ్గాడి వెళ్ళేదాకా టికెట్ ఉంచుకుంటావా, లేకపోతే గిరాటేస్తావు? బస్సులో నుండి ఉంచుకోవాలి కదా. నీ పాపాలు క్షమించబడ్డాయి, నీలో పవిత్రత వచ్చింది, పరిశుద్ధుడు అయ్యాము. దాన్ని కాపాడుకోవాలి అవసరం లేదా? అదే నేను బాప్తిజం తీసుకున్నాను, దాన్ని ముంచేశారు, ఇంకేంటి నేను ఎన్ని పాపాలు చేసిన పరలోకానికి వెళ్ళిపోతానంటావా? అర్థమవుతుందా? అర్థమైందమ్మా? కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పవిత్రతను కాపాడుకోవాలి. రెండవదిగా పాపము నుండి పారిపోవాలి. ఈయనేం చేశాడు? అక్కడ నుండి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? అవసరమైతే తన యొక్క పై వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టాడు, కానీ అక్కడ ఉన్నాడా? పారిపోయాడు. కీర్తనలు 4:4 చదవండి ఒకసారి. అది చాలా ఇప్పుడు ఆయన పాపం చేయకుండా యేసేపు ఎందుకో ఆవిడ దగ్గర నుండి వెళ్ళిపోయాడు? భయం ఉంది. ఎవరికి భయం? ఫరో యొక్క భార్యకి భయపడ్డాడా, దేవుడికి భయపడ్డాడా? అది ఎల్లవేళలా కూడా మనము పాపం నుండి దూరంగా పారిపోవాలి అంటే దినదినము కూడా మనకి ఎవరి యందు భయం ఉండాలి? దేవుని యందు భయము ఉండాలి. ఇకపోతే ఇంకోటి చదవండి, 5:5 కీర్తన గ్రంథము. అది పాపము చేస్తే వాళ్ళు ఇప్పుడు నేను దేవుని దృష్టిలో ఏమైపోతాను? అసహ్యుడు అయిపోతాను. యాక్చువల్ గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు యేసేపు? మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు? అన్నదమ్ముల చెడుదనం చూసి అసహించుకున్నాడని నేర్చుకున్నాడు కదా. అక్కడ అసహించుకున్నాడు కదా చెడుతనం చూసి. ఇప్పుడు అదే చెడుతనం ఈయన చేశాడు అనుకో, అన్నదమ్ముల చెడుతనము చూసి అసహించుకున్నాడు కదా ఈయన. అదే చెడుతనము మరలా ఇప్పుడు ఐగుప్తు వచ్చిన తర్వాత చేస్తే ఎవరు అసహించుకుంటారు? ఇప్పుడు ఈయన్ని ఆనాడు అన్నదమ్ములు చేస్తే నేనే అసహించుకున్నాను కాబట్టి ఈ రోజు నేను పాపం చేస్తే ఎవరన్నా అసహించుకుంటారు కదా. అందుకునే ఆ పాపం నుండి తను బయటికి వచ్చేసాడు. అర్థమవుతుందా? మొదటిగా పాపం నుండి బయటికి ఎందుకు వచ్చాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు కాబట్టి పాపం చేయకుండా బయటకు వచ్చేసాడు. రెండవది ఎందుకు వచ్చేసాడు బయటికి? నేను పాపం చేస్తే దేవుని దృష్టిలో నేనేమవుతాను? అసహ్యుడు అవుతాను. నేనేమవుతాను? దేవుని దృష్టిలో అసహ్యుడు అవుతాను. కాబట్టి దేవుని దృష్టిలో నేను అసహ్యుడిగా ఉండకూడదు. దేవుని దృష్టిలో నేను ఎట్లా ఉండాలి? మంచివాడిగా ఉండాలి. దేవుని దృష్టిలో నేను పవిత్రుడిగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన వాడిగా ఉండాలి. అంటే ఇప్పుడు నాలో ఏముండకూడదు? పాపం అనేది ఉండకూడదు. పవిత్రత ఉంటేనే దేవునికి ఇష్టం. నేను పవిత్రుడైన ప్రకారం మీరును పవిత్రులై ఉన్నాడని ప్రభు చెప్పాడు కనుక ఆ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చిన దేవునికి ఇష్టడిగా జీవించాడు. ఇకపోతే కీర్తన 7:14 చదవండి.
పాపం కొరకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేతును గర్భం ధరించిన వాడే అబద్ధము కని ఉన్నాడు. వాడు గుంట ద్రవ్య దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను ద్రవ్య గుంట తానే పాడిపోయింది. వాడు తన చేతులు వారి మీదకి వచ్చింది. సరే, ఇక్కడ చూస్తే పాపము కొరకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. ఇప్పుడు ఎవరు పాపం కావడానికి ప్రసవ వేదన పడుతున్నారండి? ఇక్కడ మరో భార్య. పాపము కనడానికి రెడీగా ఉన్నది ఎవరు? పొతీఫరు భార్య ఏమవుతుంది? పాపం కనడానికి రెడీగా ఉంది, ఆహ్వానిస్తుంది కదా. పాపము చేతులు రా అని ఆహ్వానిస్తుందా? కానీ ఈయనేమవుతాడు? పాపం వల్ల వచ్చి చేత మరణం అని తెలుసుకున్నాడు. పాపం చేయడం వల్ల దేవుడికి అసహ్యుడు అవుతారని తెలుసుకున్నాడు. పాపము చేయడం ద్వారా నాకు దేవుడి మీద భయభక్తులు ఉండవు అని తెలుసుకుని, నీకు నేను సంతోషకారణంగా ఉండొచ్చేమో కానీ నా దేవుడికి నేను సంతోషకారణంగా ఉండను, నేను ఎల్లప్పుడూ దేవుడిని సంతోషపరచాలి, ఎల్లప్పుడూ దేవుడి నేను మంచివాడుగా ఉండాలి, నువ్వు ఈరోజు తిట్టుకున్నావు, నాకు నువ్వు అక్కర్లేదని చెప్పేసి పారిపోయాడండి. ఇది క్యారెక్టర్. దీన్ని ఏమంటారు? క్యారెక్టర్ అంటారు. బిహేవియర్, ప్రవర్తన. ఏమంట? బిహేవియర్. నీ క్యారెక్టర్ ఎలా ఉంది ఈరోజు? పాపం గురించి వెళ్తున్నావా? భయం ఉందా దేవుడు అంటే? పవిత్రతను కాపాడుకుంటున్నావా? ఎవరు వస్తుంది? అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేడు, అన్నయ్య లేదు, ఎవరు లేదు, చుట్టాలు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. పాపం చేయబడదా? 100% చేయొచ్చు. ఎంత? 100% చేయొచ్చండి. కానీ చేశాడా? నువ్వు నేను కూడా అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడైనా పాపం చేస్తాడు. 10 మంది ఉన్నప్పుడు పాపము చేయడు. ఒంటరులుగా ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని హృదయంలో దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి. నేను ఒకవేళ పాపం చేస్తే దేవుడికి దృష్టిలో ఏమవుతాను? అసహ్యుడిని అవుతాను. గుర్తుపెట్టుకో, అసహ్యుడిని అవుతా. కాబట్టి అది నాకు ఇష్టమో. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే నువ్వేం చేయలేవు, పాపము చేయలేదు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, పవిత్రతను కాపాడుకోవాలి. రెండవదిగా పాపం నుండి మనమేమవ్వాలి? పారిపోవాలి. అంటే పాపం నుండి పారిపోవడం అంటే మనం ఎవరిని ఎదిరించడం తెలుసా? అపవాదిని ఎదిరించడం. అపవాదిని ఎప్పుడైతే ఎదిరిస్తావో ఆటోమేటిక్ గా దేవుని ఎందుకు వచ్చేస్తాడు. కనుక ఎవరైతే దేవుడికి లోపడతారో వారి యొక్క నుండి అపవాది ఏమవుతాడు? పారిపోతాడు. చదవండి యాకోబు రాసిన పత్రిక 4:7. వాటర్ పట్టు వాటర్. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. దేవుడు ఏం చేయండి? దేవుడు ఏం చేయాలి? దేవుడికి లోబడి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడు కదా. ఇప్పుడు యేసేపు ఎవరికి లోబడ్డాడు? ఆ 4వ లక్షణంగా మీరు పాపము చేయకుండా ఉండాలి అంటే, అపవాది మీ యొద్ద నుండి పారిపోవాలంటే ఎట్లాంటివి వచ్చినప్పుడల్లా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే దేవునికి లోబడుతూ రావాలి. ఇది రెండవదిగా. ఇక మూడవది చూడండి, 40వ అధ్యాయం 6వ వచనం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఎవరండి వారు? పారదాయకులు అధిపతిను భక్ష్యకారుల అధిపతి. ఈయన తీసుకెళ్లి జైలు వేశారు. ఇది కూడా మీకు తెలిసింది. అదే పాపం చేయలేదు కనుక పారిపోయాడు కనుక ప్రతిఫలం ఏమి ఇచ్చింది? ఆవిడ వెళ్ళి పొతిఫరకు చెప్తే ఆయన పాపం వచ్చి మా ఆవిడని పాడు చేస్తావని చూసి ఆ యవనస్తుడు నన్ను పాడు చేయాలని చూస్తానని చెప్పగానే నమ్మేసాడు. నమ్మేసిన తీసుకెళ్లి జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన తర్వాత కొద్ది రోజులకి అతని దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఎవరంటే వాళ్ళు? ఒకరు పారదాయకుల అధిపతి, రెండోది భక్ష్యకారుల అధిపతి. వెళ్తే వాళ్ళు చూసి వాళ్ళు చింతిస్తున్నారట. ఎందుకు చింతిస్తున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఇబ్బందుల్లో ఉన్నది ఎవరు?
ఏ తప్పు చేయకపోయినా సరే జైల్లో మగ్గిపోతున్నది ఎవరు? యోసేపు కదా. ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఇతరుల బాధల గురించి తెలుసుకుంటున్నాడండి. వాడు నిజమైన క్రైస్తవుడు. అర్థమైందా? మనకి బాధలు ఉంటే ఉండవా, ఇబ్బందులు ఉంటే ఉండవా, మనం ఏం చేయాలి? అవసరమైతే ఇతరుల బాధలు కూడా మనం ఏం చేయాలి? బాధలు పంచుకోవాలి. మా ఏంటి అలా ఉన్నావు, ఏమి ఇబ్బంది అని కనుక్కోవాలా. యేసుకున్నటువంటి మరో మూడో క్వాలిటీ ఏంటి? ఏమా తను నష్టపోయినప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే లక్షణము. ఇది చాలా విలువైనది, చాలా మంచిది. వాళ్ళిద్దరు కూడా ఆపదలో ఉన్నారని గుర్తించి, వారు చింతిస్తున్నారని గుర్తించి యేసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి నీకేం కాదు, ఇలా జరుగుతుందని వాళ్ళకి వివరించి చెబుతూ వచ్చినాడు. అది మూడో లక్షణం. మూడో లక్షణం ఏముండాలి? మూడో లక్షణం ఏముండాలి చెప్పండి? మనం నష్టపోయినప్పటికి కూడా ఇతరులకు మనం ఏం చేయాలి? సహాయం చేసేవారిగా ఉండాలి. ఇకపోతే నాలుగో లక్షణం చూడండి, 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టుకొనిపుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించింది. చాలా స్టోరీ జరిగిపోయింది, ముందుకు వచ్చేసాము. యేసేపు వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు ఆహారం కొరకు. తర్వాత నిజం తెలిసింది, నేనే యేసేపుని మీరు అమ్మేశారు అని. అప్పుడు ఆయన అంటున్నాడు ఎవరితో? అన్నదమ్ములతో, మీరు నన్ను పంపించేశారని మీరు బాధపడకండి, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి ముందుగా నన్ను ఎవరు పంపించారు? దేవుడే పంపించారు. ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు, ఎంత అనుభవంతో మాట్లాడుతున్నాడు యేసేపు కదా. దీన్ని ఏమంటామంటే తను క్షమించేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. ఏ గుణం కలిగిన వాడు? ఒరే మీరు నా దొరికారురా, నన్ను అమ్మేశారురా, నేను జైలుకి పోయాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను అన్నాడా? అనాలే. మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీరు నన్ను పంపించలేదు, దేవుడే నన్ను పంపించింది. ఎంత చక్కగా మాట్లాడుతున్నానండి. మనమైతే నీ వల్లే నాశనం అయిపోయాను నేను, నీ వల్లే నాకు ఈ ఇబ్బందులు వచ్చినాయి, నువ్వు అసలు నా జీవితంలో రావాలంటేనే మంచిది అంటారు కదా. కానీ యేసే ప్రధానం అంటే కదా. ఇది ఎన్నో లక్షణము? 5వ లక్షణమా? క్షమించే గుణం. తర్వాత 6వ లక్షణం చూడండి, 50వ అధ్యాయం 20వ వచనము. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినము జరిగినట్లు అనగా బహు ప్రజలు బ్రతికించినంత మేలుకే దేవుడు ఉద్దేశించి. వాళ్ళు ఏం చేశారంటే యేసేపుకి కీడు చేశారంట. ఇప్పుడు నేనేం చేస్తాను? మీకు మేలే చేస్తాను. క్రిస్టియనిటీకి ఉన్నటువంటి మరో బెస్ట్ క్వాలిటీ ఏంటి? కీడుకు మేలు. వాక్యం ఉంది కదా, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఏంటా? కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఇప్పుడు చెప్పండి, యేసేపు కీడుకు ప్రతి కీడు చేశాడా, కీడుకు మేలు చేశాడా? కీడుకు మేలు చేసి మిమ్మలను మీ పిల్లలను నేనేం చేస్తాను? పోషిస్తాను. కానీ మీరు నన్ను ఏం చేశారు? అమ్మేశారు. అవునా? మీరు నన్ను అమ్మేశారు, అయితే నేను మిమ్మల్ని అమ్మను, మిమ్మల్ని ఏం చేస్తాను? పోషిస్తాను. ఇది 6వ లక్షణం యేసేపుది. ఇకపోతే 7వ లక్షణం మీరు చూస్తే 41వ అధ్యాయం 38 సారీ అంతే 48వ వచనం చదవండి. ఆదికాండం 48. అందుకు వారు మేము కలలు కంటిని చాలండి. ఏమంటున్నాడు ఆయన? భావం చెప్పుట ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. అంటే ఎవరిని జ్ఞాపకం చేశాడు? శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. అక్కడ అర్థం ఏంటి? నా వల్ల అయితే కాదయ్యా. ఎవరు చెప్తారు ఈ భావాలకు అర్థము? దేవుడే. దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి మర్చిపోయిన తర్వాత కూడా మళ్ళా ఆ ఫరోకి కల వచ్చినప్పుడు యేసేపుని గుర్తు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు యేసేపుని బయటకు తీసుకొస్తే
యోసేపు చెప్పిన కలభావం తెలుసుకుని అప్పుడు ఫరో ఇచ్చాడండి సాక్ష్యం. 41:38. ఏం సాక్ష్యం ఇచ్చాడు ఫరో? అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? చాలా. ఏ ఆత్మ ఉందంటే యోసేపులో? దేవుని యొక్క ఆత్మ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక అన్యరాజు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? మన సంఘంలో మనకి సాక్ష్యం ఉండదు, మన సేవకు మీద మన సాక్ష్యం ఉండదు, ఇంకా అన్యుల దగ్గర ఏం సాక్ష్యం ఉండదు మనకి. ఎలా జీవించాడు సరే యోసేపు? తన కాని దేశంలో, తన కాని ప్రజల మధ్య ఇబ్బందుల్లో, ఇరుకల్లో ఒక ఆడ కుమార్తె వచ్చి ఆయన మీద నిందేసినప్పుడు వాటిలన్నింటికి నిలబడి తట్టుకుని జైలుకి వెళ్ళి శ్రమలు అనుభవించి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? ఈ సెలవు లేనిది అంటే యోసేపు సెలవు లేనిదేనంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. అంతటి గొప్ప ధన్యత ఎవరికి ఇచ్చాడండి? దేవుడు యోసేపుకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన ఎక్కించాడండి సింహాసనము. ఆయన్ని ఎక్కించారు. చదువుతారా మీరు? 41వ అధ్యాయంలోనే 41 నుంచి చదవండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి చదవండి. 40 నుంచి చదవండి. మరియు ఫరో 41. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడులైందును యోసేపుతో చెప్పి, మరి ఫరో చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పి, మరి ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరమును తీసి యోసేపును పెట్టి సన్నపు నారల బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారం తొడుగు వేసి తన 2వ రథం అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుచుండే అతన్ని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అతన్ని నియమించెను. 100వ వచనం చేశారండి. 100వ వచనము చేశారు. ఇది ఎవరి వల్ల కలిగింది? ఇదంతా దేవుడి ఎడల ఈయన భయభక్తులు కలిగి ఉండటము, దేవుని హెచ్చించటము, పవిత్రతను కాపాడుకోవటము, పాపము చేయకుండా ఉండటం, విధేయత చూపించటము, ఆ చెడుతనాన్ని అసహించుకోవటము, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. కాబట్టి పాపం చేసే అవకాశం వచ్చినప్పటికి కూడా పాపాల నుండి పారిపోయినాడు కనుక దేవుడు ఎన్ని హెచ్చిస్తూ వచ్చినాడు కనుక దేవుడు మర్చిపోయాడా? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము తప్పు చేయనంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. చెప్పండి, మనము తప్పు చేయనంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టడం పెడతారేమో, బంధువులు విడిచిపెడతారేమో, స్నేహితులు విడిచిపెడతారేమో, దేవుడు ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టాడు. తను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు యోసేపుకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. చూడండి 39 అధ్యాయం 22 వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడంట. ఎక్కడండి? చెరసాలలో కూడా దేవుడు ఏం చేశాడు? తోడైతూ వచ్చినాడు. కనుక ప్రియులారా, యోసేపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఐగుప్తుకి వెళ్ళి ఒంటరి అయిపోయిన తర్వాత కూడా అంతకు మించినటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. మొదటిగా అపవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. రెండవదిగా పాపం నుండి పారిపోతూ వచ్చాడు, అపవాదిని ఎదిరించాడు, దేవునికి లోబడుతూ వచ్చినాడు. తర్వాత తను నష్టపోయిన ఇతరులకు సహాయం చేసే లక్షణం కలిగి ఉన్నాడు, క్షమించే గుణం కలిగి ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే యథార్థతను విడిచిపెట్టలేదు, కీడుకు ప్రతి కీడు చేయలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కనుక దేవుడు ఏం చేశాడు? తనని హెచ్చించి ఆశీర్వదించి దీవిస్తూ వచ్చినాడు. కనుక యోసేపులో ఈ లక్షణాలన్నీ మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం నడిస్తే ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన, సమస్యలు వచ్చిన మన యథార్థతను, మన పవిత్రతను, మన పరిశుద్ధతను మనం విడిచిపెట్టుకుంటుంటే రానున్న దినం వల్ల దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చించి తన యొక్క పరిచర్య కొరకు మనల్ని వాడుకోవటమే కాదు, తన సేవలో మనల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తాడు. తన పరలోకంలో మన కొరకు ఒక నివాసానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. కొద్ది వాక్యాన్ని ప్రభు జీవించుకున్నాడు. మోకరించండి. పైకి మోకరించండి.
ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నాం. నన్ను చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి మీరు. మీరా